నెక్స్ట్ మనతో హరిత, వీళ్ళుండేది బెంగళూరులో ఉంటారు. మరి ఈ సేవ కోసం బెంగళూరు నుంచి వీళ్ళు ఇక్కడికి వచ్చున్నారు. మరి ఎట్లా వీళ్ళకి అవకాశం అనేటువంటిది బాబా వారు ఇచ్చారు, ఆమె అడిగి ఆ మాటలు అడిగి తెలుసుకున్నాం. చెప్పమ్మా. జై సాయిరామ్ అండి. యాక్చువల్గా ఫస్ట్ నేను ఈ బాబా గారు పర్వీన్ ఆంటీ అండ్ కాజా వీళ్ళ రూపంలో వచ్చి నాకు ఈ అవకాశాన్ని కల్పించారండి. ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి అంటే వాళ్ళకే చెప్పాలి. ఎందుకంటే దేవుడు అందరి రూపాల్లో ఉంటారు, కానీ వీళ్ళ రూపంలో వచ్చి నాకు ఈ అవకాశాన్ని కల్పించారేమో. నాకు నా లైఫ్లో ఇదే ఫస్ట్ సేవ. నేను దేవుడికి ఏదైనా చేస్తున్నాను అంటే, ఇంతకుముందు బాబా గారు నాకు అవకాశం ఇచ్చినప్పుడు షిరిడి వచ్చే దర్శనం అయితే చేసుకున్నాను, కానీ ఇలా సేవ్ ఉంటుంది, ఇలా చెయ్యొచ్చు అనేది అయితే నాకు తెలీదు. యాక్చువల్గా పర్వీన్ ఆంటీ వచ్చేసి వీళ్ళు ఒక 20 మెంబర్స్ గ్రూపు 3-4 మంత్స్ బ్యాక్ ఒకసారి వచ్చి ఇక్కడ సేవ చేసుకున్నారు. అలా ఆంటీ ద్వారా నాకు తెలిసిందనమాట ఎలా ఉంటుంది ఆంటీ ఏంటి అంటే వాళ్ళు వివరించారు. సో మా చెల్లి ఇంట్రెస్ట్ ఉండి యాక్చువల్గా తను ఆంటీతో కాంటాక్ట్ అయ్యి మేము వస్తామంటే ఈసారి వెళ్ళేటప్పుడు చెప్పండి ఆంటీ అన్నారు. తను ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంది. యాక్చువల్గా తన ద్వారా నాకు తెలిసింది, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఏమో బాబా ఇంకా తనకి అవకాశం ఇవ్వలేదో ఏమో తెలీదు. నేను వచ్చాను, తను ఆగిపోవాల్సి వచ్చింది. నిజంగా ఈ అవకాశాన్ని మీ ద్వారా నాకు బాబా కల్పించినందుకు ముందుగా ధన్యవాదాలు మీకు తెలియజేయాలండి. ఇంకొకటి, అందులో దసరా అనేది జనరల్గా దర్శనానికి రావాలంటే చాలా కష్టం. అలాంటిది మేము ఇక్కడికి వచ్చి సేవ చేసుకోగలుగుతున్నామంటే ఏమో తెలీదు. బాబా మా మీద ఎక్కడో బ్లెస్సింగ్స్ ఉండబట్టే మేము రాగలిగాము నిజంగా ఇంత దూరం అనేది. దసరా రోజు చాలా కార్యక్రమాలు ఉంటాయంట. కాజా గారు నేను చెప్తుంటే నిజంగా చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. ఎలా ఉంటాయి, ఎట్లా జరుగుతాయి, అలాంటి టైంలో నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను అంటే నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే అమ్మా. మరి సేవకి జనరల్ గా వచ్చి బాబాని దర్శించుకునే దానికి ప్లస్ ఇప్పుడు మీరు సేవలో ఉన్నారు కదా, ఈ రెండింటికి సంబంధించిన డిఫరెంట్ మీకు అర్థమైందా ఈరోజు? ఖచ్చితంగా ఉంటుందండి. ఎట్లా? మీరు ఫస్ట్ ఆ యూనిఫామ్ లో కనిపించినప్పుడు మీకు వచ్చి అంటే విడిగా రెస్పెక్ట్ ఇవ్వరు అని నేను చెప్పడం లేదు, రెస్పెక్ట్ అన్ని చోట్ల దొరుకుతుంది. కానీ మీరు ఆ దుస్తులు ధరించి మీరు ఆ సేవ అనే సేవకునిగా ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం మీకు వచ్చే ఆ రెస్పెక్ట్ ఇంకా చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఈ రోజు మాకు ఫస్ట్ డే అండి సేవకి. మాకు టికెట్ కౌంటర్ పక్కన ఉన్న క్యాంటీన్ లో ఇచ్చారు మాకు అక్కడ ఏమంటే వచ్చిన భక్తులు ఆన్లైన్ టికెట్ కౌంటర్ పక్కన క్యాంటీన్ ఉంటుంది. అక్కడ ఏమంటే వచ్చిన భక్తులందరికీ ఫ్రీగా టీ కాఫీ సప్లై చేయడము, వాటర్ బాటిల్స్ సప్లై చేయడము ఉంటుందన్నమాట. అక్కడ 5 మెంబర్స్ కి ఇచ్చారు, అందులో నేను ఒకదాన్ని అనమాట. అక్కడ వాళ్ళు 5 నిమిషాలు కాదు, ఒక్క నిమిషం మేము నుంచున్నా కానీ వాళ్ళకి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయేమో అన్నంతగా ఫీల్ అయిపోయారు. అసలుకి వాళ్ళు చాలా చాలా అంటే ఇంకా చాలా మర్యాదలు చేశారు. కనీసం మనము ఎక్కడికైనా మన ఫ్రెండ్స్ ఇంటికి, రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అంతగా పట్టించుకుంటారో లేదో తెలియదు, కానీ మన గురించి వాళ్ళైతే ప్రతి నిమిషం మేము ఒక్క నిమిషం నుంచున్నా కానీ ఎందుకమ్మా మీరు నుంచుంటున్నారు, కూర్చోండి, మీరు చెయ్యగలిగినంత వరకే చెయ్యండి, వాళ్ళు ఏమీ ఫోర్స్ చేయడం లేదు. మీరు మీకు ఎంతవరకు వీలవుతుందో అంతవరకే చెయ్యండి. బాబా దర్శనం దగ్గర కూడా మమ్మల్ని ఎవ్వరూ మీరు కదలండి అని కూడా అనలేదు. యాక్చువల్గా చెప్పాలంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా కొంతవరకు వాళ్ళకి వీలైనంత వరకు షార్ట్ కట్ వేలోనే పంపిస్తారు సేవకుల్ని. బాగా దర్శనం అయింది ఈరోజు ఫస్ట్ డే. యాక్చువల్గా ఈరోజు దర్శనం అవుతుందో లేదో అనుకున్నాము. యాక్చువల్గా మేము 2 o'clock కి డ్యూటీ దిగాల్సింది, 1:15కి 1:30కి వాళ్ళంతటా వాళ్లే వచ్చి నిజంగా ఈరోజు నేను నా పక్కన ఉన్న సేవకులతో చాలా సార్లు అన్నాను, ఈరోజు బాబా దర్శనం చేసుకోవాలి కానీ అవుతుందో లేదో తెలీదు, చాలా రష్ ఉంటుందేమో అనేసి. కానీ అదేమో బాబానే పిలిపించుకున్నట్లుగా 1:15కి 1:30కి వాళ్లే వచ్చి మమ్మల్ని దర్శనానికి పంపించారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు మరి మామూలుగా మనం వచ్చి షిరిడిలో దర్శించుకునే దానికి, కానీ సేవకులుగా ఇక్కడ ఉండి సేవ చేసి బాబాను దర్శించుకునే దానికి చాలా తేడా ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే జనరల్గా వచ్చేదానికి మనం పరిస్థితులు వేరుంటాయి, కానీ సేవ అంటే సమస్తాన్ వాళ్ళు ఎంత విలువగా ఎంత ఇదిగా మనల్ని ఒక బాబానే చూస్తున్నట్టు వాళ్ళ ఫీలింగ్స్ లో మనల్ని చూస్తుంటే మనం బాబా తరపున ఉన్నటువంటి మనుషులుగా మనల్ని గౌరవిస్తారు. కాబట్టి హరిత గారి మాటల్లో విన్నారు కదా, సేవకి
మామూలుగా బాబా దగ్గరికి వచ్చి దర్శించుకునే దానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సాయి భక్తులు వీలైనంత వరకు బాబా సేవ కోసం రావాలని ఈ సందర్భంగా మీకందరికి కూడా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చాలా బాగా మాట్లాడి మా హరిత గారు, కాబట్టి వాళ్ళకి బాబా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొదటి రోజు సేవ అనేటువంటిది పూర్తి చేసుకున్నారు. ఆమె గ్రూప్ నెంబర్ 1 లో ఉన్నారు. బెంగళూరు నుంచి వచ్చి ఇక్కడ బాబా సేవ చేస్తున్నారు. కాబట్టి ఆమెకి మన CCTV తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.